హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ అయితే రానుంది. సో ఇక ఒక 2 డేస్ అయితే ఉంది. సో మనకు ఆగస్ట్ 6th అండ్ 7th అయితే ఈ ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతుంది. సో ఈ సేల్స్లో ఒక మంచి ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నారు. సో మంచి ఎక్స్చేంజ్ ఆఫర్, ఇలాంటి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆఫర్స్ అయితే రానుంది. సో ఈ వీడియోలో మనం ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ గురించిన పూర్తి వివరాలు అయితే మనం క్లియర్గా చూడబోతున్నాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నా. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్లో హాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో అప్పుడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం రండి. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ గురించి చూసినట్లయితే ఈ సేల్స్ పర్టికులర్గా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే. సో నార్మల్ యూజర్స్కి అయితే లేదు. సో మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటే ఈ సేల్స్ అయితే మీకు ఈ ఆఫర్ డిస్కౌంట్స్ అనేది లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అయితే 2 డేస్ అయితే ఉంది, ఆగస్ట్ 6th అండ్ 7th. ఈ సేల్స్ లో మీకు మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, హోమ్ అప్లయన్సెస్, కిచెన్ ఐటమ్స్, డ్రెస్, ఇలా అన్ని ఐటమ్స్ లోనూ మీకు డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేది ఇస్తున్నారు. సో మీకు దేనిలో ఇంట్రెస్ట్ అయితే ఉందో ఈ సేల్స్ మీరు యూజ్ చేసుకుని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసి మీరు కొన్నట్లయితే మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు 10% అయితే మీకు టోటల్ అమౌంట్ మీద అయితే ఇవ్వరు. సో మాక్సిమం ఒక అమౌంట్ అయితే ఫిక్స్ చేస్తారు. నార్మల్ గా 700-800 వరకు అయితే ఇస్తారు. సో అది ఎంత అనేది ఇప్పటి వరకు రివీల్ అయితే చేయలేదు. ఎలా ఉన్నా మీకు 700-800 వరకు అయితే మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మీరు హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే. ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ మీరు కొన్నట్లయితే మీకు ఈఎంఐ ఆప్షన్ అయితే మీకు లభిస్తుంది. సో 0% ఈఎంఐ ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. సో ఎక్స్చేంజ్ ఆఫర్ మీకు ఇస్తున్నారు ఈ సేల్స్ అయితే. మీరు ఏదైనా పాత మొబైల్ అయితే మీ దగ్గర ఉన్నట్లయితే సో ఎక్స్చేంజ్ లో ఇచ్చి మీరు కొత్త మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. సో ఎక్స్చేంజ్ కోసం మీకు చాలా మంచి ఆఫర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మంచి డీల్ అయితే ఇస్తున్నారు. సో నార్మల్ గా మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కన్నా దీనిలో మీకు కొంచెం ఎక్స్ట్రాగానే మీ పాత మొబైల్ కి అయితే వీళ్ళు డబ్బులు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ సేల్స్ లో ముందుగా మొబైల్స్ గురించి చూసినట్లయితే మనకు 4 మొబైల్స్ అయితే ఫ్లాష్ సేల్ లో రానుంది. సో అందులో మార్నింగ్ 11 AM చూసుకుంటే ఆనర్ 9 AM మొబైల్ ఫ్లాష్ లో తీసుకొస్తున్నారు. 12 PM కు రెడ్మీ నోట్ 9 ప్రో ఫ్లాష్ లో తీసుకొస్తున్నారు. సేమ్ ఫ్లిప్కార్ట్ లో మనకు ఆగస్ట్ 6th 12 PM కి పోకో M2 ప్రో అయితే ఫ్లాష్ లో ఉంది. రెండు మొబైల్స్ మీకు సేమ్ టైమ్ లో అయితే మీకు ఫ్లాష్ లో రానుంది. ఇంకా 2 o'clock చూసుకుంటే రెడ్మీ నోట్ 9 మొబైల్ అయితే ఫ్లాష్ లో రానుంది. స్కార్లెట్ రెడ్ అని ఒక కలర్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో దానికోసం ఎక్కువ మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఫ్లాష్ లో మనకు ఎప్పుడు మొబైల్ అయితే కంపల్సరీ దొరకదు. ఎన్నిసార్లు ట్రై చేసినా. సో మేబీ ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో కొంచెం ఎక్కువ స్టాక్ లోకి అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో కంపల్సరీ ట్రై చేయండి, మీకు దొరికే అవకాశం అయితే ఉంది. ఇక ఈవినింగ్ 4 o'clock చూసుకుంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మొబైల్ అయితే మనకు ఫ్లాష్ లో తీసుకొస్తున్నారు. సో దీంతో పాటు ఓపెన్ సేల్స్ లో మీరు ఎంతగా ఎదురు చూస్తున్నా వన్ ప్లస్ నాట్ మొబైల్ అయితే రానుంది. సో దానికి టైమింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మీకు ఓపెన్ సేల్స్ లోనే ఉంటుంది. సో ఒక ఇంటర్వ్యూ లాగా అయితే ఆ మొబైల్స్ అన్ని సేల్స్ తీసుకొస్తారు. సో ఆ టైంలో మీరు కరెక్ట్గా చూసి మొబైల్ అయితే పర్చేస్ చేసుకోండి. సేమ్ మీకు సామ్సంగ్ లో సామ్సంగ్ గెలాక్సీ M31s మీకు సేమ్ ఓపెన్ సేల్స్ తోనే రానుంది. సో ఎలాంటి టైం అనేది వాళ్ళు ఫిక్స్ చేయలేదు. సో ఆ మొబైల్స్ మీరు కొనాలంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్స్. సో మీరు కంటిన్యూగా అప్డేట్ లో ఉండండి. సో అప్పుడే మీకు సేల్స్ వచ్చినప్పుడు మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాష్ సేల్స్ తో పాటు ఒక పాత మొబైల్స్ మనకు కొంచెం తక్కువ ధరలు అయితే తీసుకొస్తున్నారు. సో OnePlus 70 అని చూసుకుంటే మనకు 36,000 అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 38,000 అయితే ఉంది. సో ఒక 2,000 తగ్గించి మనకి మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు మొబైల్ కొన్నట్లయితే మీకు ఇంకా కొంచెం తక్కువ పడే అవకాశం అయితే ఉంది. సో ఒక 1,000 రూపీస్ వరకు. ఇక iPhone 11 ప్రైస్ అయితే వీళ్ళు ఇంకా ఫిక్స్ చేయలేదు. సో 68,300 పాత ప్రైస్ అని చెప్తున్నారు. 60,000 కి తీసుకొచ్చిన ఈ మొబైల్ అయితే మీరు అవాయిడ్ చేసుకోండి. సో అందులో మనకి ఎల్సిడి డిస్ప్లే అయితే ఇస్తున్నారు. సో 60,000 కి మనకి ఆ డిస్ప్లే మనకి మంచిగా ఉండదు. సో మొబైల్లోనూ మనకి అంతగా ఫీచర్స్ అయితే అందులో లేదు. సో మీరు కాదు ఆ మొబైల్ అయితే మీరు అవాయిడ్ చేసుకోండి. సో ఇక OnePlus 8 మనకు 42,000 కి అయితే ఆఫర్ చేస్తారు. సో ఆ మొబైల్ అయితే మీరు కంపల్సరీ ఈ సేల్స్ లో అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక సామ్సంగ్ గెలాక్సీ M31 మొబైల్ అయితే మనకు 16,500 కి అయితే తీసుకొస్తున్నారు. సో బేస్ వేరియంట్ అయితే. సో ఈ మొబైల్ కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో సామ్సంగ్ మొబైల్ ఎవరైనా ఎదురు చూస్తుంటే మీకు ఈ మొబైల్ అయితే మీకు ఆఫర్లు అయితే ఉంది. సో ఈ మొబైల్స్ లో మీకు 6 months వరకు నో కాస్ట్ ఈఎంఐ అయితే అందిస్తున్నారు. సో మీరు మంత్లీ 6 months వరకు మీరు కావాల్సింటే పే చేసుకోవచ్చు ఈ మొబైల్ కొనుక్కున్న తర్వాత. సో సామ్సంగ్ గెలాక్సీ M21 అయితే ఉంది. సో ఎవరైనా మంచి డిస్ప్లే ఉన్న మొబైల్ అండర్ 50,000 కావాలంటే మీరు ఆ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇక ఓపో A5 2020 గెలాక్సీ M11 ఈ మొబైల్ అయితే మీరు అవాయిడ్ చేసుకోండి. అదంతా మనకి పనికిరాదు. ఫీచర్స్ ఇక మంచి మొబైల్ అని చూసుకుంటే వివో V19, వివో V17 అయితే ఉంది. సో అదంతా ఎక్కువ ప్రైస్ లో ఉంది. సో ఆ ప్రైస్ కి అయితే ఆ మొబైల్స్ అయితే మనకు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఆ మొబైల్ మొత్తం మీరు అవాయిడ్ చేసుకోండి. సో ఇక రెడ్మీ K20 ప్రో అయితే మనకి సేల్స్ లో ఉంది. కంపల్సరీ ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఒక 25,000 లో నాకు బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే రెడ్మీ K20 ప్రో ఒక బెటర్ చాయిస్ గా ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్ లోనే మనకి ఈ మొబైల్ అయితే ఆఫర్ లో ఉంది. మీరు ఎక్కడైనా ట్రై చేసి ఈ మొబైల్ అయితే కొనుక్కోవడానికి అయితే ట్రై చేసుకోండి. మీరు 25,000 లో మొబైల్ కావాలనుకునే వాళ్ళు. ఇక ఓపో Reno 2F, Huawei Y9s, Honor 9X అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. సో మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిది అనుకుంటా. సో ఇక OnePlus
ప్లస్ 8 Pro 5G మొబైల్ అయితే మనకు 55,000 ఉంది. సో మీకు ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు ఈ మొబైల్ అయితే కంపల్సరీ పర్చేస్ చేసుకోండి. ఇంకా సామ్సంగ్లో ఒక మంచి ఆఫర్ అయితే ఉంది. సామ్సంగ్ గ్యాలక్సీ S10 మొబైల్ అయితే మనకు 45,000కి ఆఫర్ చేస్తున్నారు. సో ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. సో మనకు డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే అయితే అందిస్తున్నారు. సో HDR10+ సపోర్ట్ అయితే అందులో ఉంది. మీరు 9 months వరకు నో కాస్ట్ ఈఎంఐలో ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు మొబైల్ కొన్న తర్వాత ఈఎంఐలో డబ్బులు అయితే పే చేసుకోవచ్చు. ఇంకా iPhone 11 Pro ఉంది, 1,06,000 వరకు అయితే ఉంది. సో 1 lakh పెట్టి మనం మొబైల్ కొనుక్కోవాలో కొంచెం థింక్ చేసుకోండి. సో నేనైతే అస్సలు రెఫర్ చేయను. సో మీకు ఫ్లాగ్షిప్ లెవెల్లో నాకు హై లెవెల్ మొబైల్ కావాలనుకునే వాళ్ళు అయితే ఆ గ్యాలక్సీ S20+ మొబైల్ అయితే ట్రీట్ చేసుకోవచ్చు. ఇక మొబైల్స్ పక్కన పెడితే వావ్ డీల్స్ అని హోమ్ అప్లయన్సెస్ మనకు ఆఫర్ చేస్తున్నారు. సో టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటిది అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దాంతో పాటు మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ అసెసరీస్ పైన అప్ టు 60% వరకు ఆఫర్ అయితే అందిస్తున్నారు. సో అప్ టు 70% వరకు మనకు హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ మీద అయితే ఆఫర్ అందిస్తున్నారు. సో టీవీ అండ్ అప్లయన్సెస్ చూసుకుంటే 60% వరకు అయితే ఆఫర్ అందిస్తున్నారు. సో నో కాస్ట్ ఈఎంఐలో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లు అయితే కొనుక్కోవచ్చు. సో మీ ఇంట్లో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలా చాలా ఏళ్ళ నుంచి మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇచ్చి మీరు కొత్త ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు అలాంటి ఆఫర్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. హోమ్ అప్లయన్సెస్ కోసం టైమింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. August 6th ఈవినింగ్ 6 PM స్టార్ట్ అవుతుంది సేల్స్ అనేది. సో ఆ సేల్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇక హెల్త్ అండ్ పర్సనల్ కేర్, బ్యూటీ అండ్ గ్రూమింగ్, బేబీ ప్రొడక్ట్స్, గ్రోసరీ ఐటమ్స్ దీనిపైన మీకు అప్ టు 60% వరకు అయితే ఆఫర్ అందిస్తున్నారు. క్లాతింగ్, ఫుట్వేర్, వాచ్, జ్యువెలరీ, లగేజ్, బ్యాగ్ సో ఇలాంటి దాని మీద మనకు 70% వరకు అయితే ఆఫర్ అందిస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చిన ఆఫర్స్ మొత్తం సూపర్. మీరు కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోండి అయితే నేను చెప్పను. సో మీకు నిజంగానే ఆ ప్రోడక్ట్ కావాలి, దాన్ని తీసుకుంటే నాకు యూస్ అవుతుంది అనుకుంటే మాత్రమే ఆ ప్రోడక్ట్స్ అయితే మీరు కొనుక్కోండి. లేకపోతే వాళ్ళు ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఆఫర్స్ తీసుకొచ్చారని మనం పర్చేస్ చేసుకోకూడదు కదా. సో మనకి కావాలంటే మాత్రమే మనం పర్చేస్ చేసుకోవాలి. సో అలా మీరు థింక్ చేసి అయితే కొనుక్కోండి. ఇక ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు రివార్డ్ పాయింట్స్ అయితే అందిస్తున్నారు. ఆ రివార్డ్ పాయింట్స్ మీకు క్యాష్ గా కన్వర్ట్ చేసి అమెజాన్ పే బ్యాలెన్స్ లో అయితే మీకు యాడ్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు వేరే ప్రోడక్ట్స్ అయితే కంపల్సరీ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ బెనిఫిట్ మీకు ఇందులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ గురించి మాక్సిమం నేనైతే కవర్ చేస్తాను. సో మీకు వేరే ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్ లో అడగండి. నేనైతే కంపల్సరీ మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ తో కలుస్తాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను. ప్రకాష్.